ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జైబేరి అపార్ట్మెంట్స్ కనబడుతుంది కదా మీకు. ఇదిగోండి, ఇది మొత్తం జైబేరి అపార్ట్మెంట్స్ అంట. అంటే NH-16లో ఇది. ఆ ముందు ఇస్కాన్ టెంపుల్, కొలనకొండ అని బోర్డు ఉంది కదండి అక్కడ NH-16లో. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగాలి. అడిగి ఇప్పడం అనే లోపలికి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సైటు అవి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది మంగళగిరి బైపాస్ హైవే. అదిగోండి, అదేమో ఫ్లైఓవర్ అనమాట, మంగళగిరి ఫ్లైఓవర్. స్ట్రైట్గా వెళ్తే గుంటూరు, అటు వెళ్తేనేమో మంగళగిరి, ఇటు వెళ్తేనేమో తెనాలి, ఇటు వెళ్తే విజయవాడ NH-16. ఆ ముందు మిడ్ వ్యాలీ, TDP ఆఫీసు, DGP ఆఫీసు ఇవన్నీ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం రైట్కి తిరిగితే లోపల జస్ట్ ఒక 500 మీటర్స్లో వెంచర్ అనమాట. ఫ్రెండ్స్, ఇందాక మనం కొలనకొండ రోడ్లో వెళ్ళాం కదా మన సైట్కి. ఇప్పుడు ఇది స్ట్రైట్ రోడ్ అండి మన సైట్కి, అంటే స్ట్రైట్ రోడ్ ఇది. ఇది కూడా NH-16 కలిసిద్ది. అంటే ఈ రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్ సైట్ దగ్గరికి వెళ్తాం. అది నాకు కనపడేదేమో మిడ్ వ్యాలీ, తర్వాత దాని పక్కనే TDP ఆఫీసు, అటు ముందుకు వెళ్తేనేమో ఇదండి DGP ఆఫీసు. మంగళగిరి ఇదంతా ఏరియా అనమాట. ఇది NH-16. ఇదిగోండి, ఇది ఈ ఏరియా. దీని పక్కనే జస్ట్ ఇక్కడ నుంచి లోపలికి ఇప్పుడు నేను చూపించిన సైట్ జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే లోపలికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎదురుగా కనపడేది NH-16 అపార్ట్మెంట్స్ అనమాట. అదిగోండి, కరెక్ట్గా కొంచెం ఇటు పక్కకు తిప్పుతున్నాను. అదిగోండి, అది ఆంధ్రప్రదేశ్ DGP ఆఫీస్ అండి. APSC మన ఏపీ DGP ఆఫీస్ అనమాట. అది మంగళగిరి ప్రాంతం. అది NH-16లోనే ఉంది అది. ఇది దీని లోపలే అనమాట మన సైటు. ఫ్రెండ్స్ అదిగోండి కనపడేది NH-16 అండి. అపార్ట్మెంట్స్ ఉన్నాయిగా అది. అక్కడే APSC పోలీస్ బెటాలియం అది ఉండిద్దండి బిల్డింగు, మంగళగిరి రోడ్డు. ఇటు పక్క వచ్చేసి ఇవ్వండి ఇప్పటం అనే ఊరు వెళ్ళే రోడ్లో ఇవ్వండి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్. చూడండి ఇక్కడ ఎంత పెద్ద కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో. ఇదిగోండి, ఇది కూడా శ్రీకర అపార్ట్మెంట్స్ అని. ఇది కూడా పెద్దది, చాలా పెద్దదండి. ఇది కూడా అపార్ట్మెంటే. ఇది కూడా మెగా గేటెడ్ కమ్యూనిటీ. తర్వాత ఇదిగోండి, ఇది కూడా చూడండి ఎంత పెద్దదో కడుతున్నారు. ఈ పక్కన ఇంకో పక్క ఇది కూడా కడుతున్నారు. ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉందండి, అండర్ కన్స్ట్రక్షన్లో. అంటే ఇదిగోండి, ఇదొకటి మీకు దీని దగ్గరలో, అదొకటి, తర్వాత ఇదొకటి, తర్వాత ఇది శ్రీకర్ అపార్ట్మెంట్స్. అంటే ఇక్కడ దగ్గర ఒక 4-5 అపార్ట్మెంట్స్ కడుతున్నానండి ఫ్రెండ్స్. అంటే అపార్ట్మెంట్స్ అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద అనమాట, మెగా గేటెడ్ కమ్యూనిటీ. దాని పక్కనే మంది. ఇదిగోండి, ఇది వెంచరు. ఇదనమాట, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ దగ్గర ఒక 5-6 వేల ఫ్యామిలీస్ వస్తాయి మధ్యలో అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పటం అనే ఊరిలోకి వచ్చామండి. అంటే ఇది వడ్డేశ్వరం ఆ రోడ్లో నుంచి రావాలి. అంటే తాడేపల్లి మండలం అండి ఇది. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పా కదా. ఇదిగోండి, ఇది మొత్తం 5 ఎకరాల ప్రాజెక్టు లోపల. అదిగోండి, ఆ ట్రాన్స్ఫార్మర్ పక్కన అది ఒక మెయిన్ గేటు. ఇదిగోండి, ఇది ఒక మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇది NH-16 పక్కన ఉంటుంది ఫ్రెండ్స్. లోపలికి రావాలంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఉంది కదా, ఆ పక్క నుంచి లోపలికి రావచ్చు ఇది డైరెక్ట్గా. ఇదిగోండి, ఇది వెంచరు మొత్తం. ఇది 5 ఎకరాలు CRDA అప్రూవ్డ్ అనమాట. మొత్తం CRDA అప్రూవ్డ్, బ్యాంక్ లోన్తో మనకి ఉంది. అంటే దీనిలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి, కొన్ని అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి. ఇక్కడ మనకి చుట్టుపక్కల వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఇదిగోండి చూడండి, మొత్తం అదంతా హౌసింగ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇది మొత్తం అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇలా కడుతున్నారు. ఇదిగోండి, ఇటు పక్క కూడా చాలా అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. ఇదిగోండి శ్రీకర అపార్ట్మెంట్స్ అని కన్స్ట్రక్షన్లో ఉందండి, వర్క్ జరుగుతుంది. ఇదిగోండి, ఇది మొత్తం ఇది అంటే అపార్ట్మెంట్స్ పక్కనే చుట్టూరు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. ఆ పక్కనే మనకి వెంచర్ అనమాట ఇది. దీనిలో మనకి ఇల్లు ఈస్ట్ ఫేస్లు, వెస్ట్ ఫేస్లు ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఈస్ట్ ఫేస్ ఒకటే ఉంది, వెస్ట్ ఫేస్లు ఉన్నాయి ఒక 7-8 దాకా ఉన్నాయి. ఇదిగోండి, పక్కన అంతా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదిగోండి, ఆ కనపడేది ఆ పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయేమో NH-16 అది. ఇదిగోండి, ఇది మొత్తం ఈ చుట్టుపక్కలంతా ఆడ కూడా చూడండి, అది కూడా అపార్ట్మెంట్స్. ఇదిగోండి, ఇవి కూడా అపార్ట్మెంట్స్. మొత్తం కన్స్ట్రక్షన్లు జరుగుతుంది. వాటి మధ్యలో ఉందండి ఇది. అంటే ఒక 7-8 ప్లాట్లు, ఒక 8 ప్లాట్ల దాకా వెస్ట్ ఫేస్లో ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ ఒకటే ఉందండి.
వెంటనే ఇప్పుడు మీరు రెడీగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. దీనిలో మనకు రోడ్లు ఇచ్చేశారు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చేశారు, ఎలక్ట్రిసిటీ లాగారు, చుట్టూరు వాల్ కాంపౌండ్, మెయిన్ గేట్, ఎంట్రన్స్ ఆర్చ్ అంతా పెట్టారు, అంతా ఇచ్చారండి. అంటే మీరు వెంటనే ఇప్పుడు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే చుట్టూరు అంతా ఫ్యామిలీసే కదా. ఇదిగోండి అవన్నీ ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఎదురు. ఇటుపక్క అటుపక్క కూడా అపార్ట్మెంట్సేనండి. ఇదిగోండి ఇదిగో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తగా. ఇవి కూడా అపార్ట్మెంట్సే. అంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 5-6 వేల ఫ్యామిలీలు ఉంటారండి చుట్టూరు. మధ్యలో అనమాట మంది వెంచరు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్లు రెడీగా ఉన్నాయి సిఆర్డి అప్రూవ్డ్తో ఇప్పటం. అంటే గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుంది. అంటే మంగళగిరి గుంటూరు విజయవాడ మధ్యలో పవన్ కళ్యాణ్ ఆఫీసు వెనకాల ఉంటుందండి ఇది. అనే ఆఫీస్ వెనకాల ఇప్పటం వడ్డేశ్వరం, అది తాడేపల్లి మండలం అనమాట. ఈ చుట్టుపక్కలంతా మనకి మంచి మంచి NI-16లో చుట్టుపక్కలంతా మంచి డెవలప్మెంట్స్ అయిందండి. విజయవాడ గుంటూరు మధ్యలో ఆ, మంచి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి రాజధానిలో అనుకునే వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అండి. ఇదే ఫ్రెండ్స్, దీని రేట్ వచ్చేసి మనకి 40,000 దాకా చెప్తున్నారు. మీరు ఫోన్ చేస్తే కొంచెం స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. అంటే మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది, అందువల్ల మనకి ప్రైస్ ఇట్లా ఉంది. అంటే చుట్టూరు అంతా అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇదంతా ఉంది కదా, అందువల్ల ప్రైస్ బాగానే ఉండిద్ది. అంటే లొకేషన్ మంచి లొకేషన్ అనమాట. ఆ లొకేషన్ బట్టి రేట్ అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్.